స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ ను తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు కల్కి విజువల్స్ చూసి ఔరా అంటున్నారు. అసలు నాగి ఏం ప్లాన్ చేస్తున్నాడనేది కూడా ఊహ కందని విధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి గ్లిమ్స్ చూస్తే నాగ్ అశ్విన్ విజన్ ఎలా ఉందో క్లియర్ కట్ గా అర్థమైంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ గ్లిమ్స్ అయితే అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లింది. కల్కి 2898 ఏడీతో నాగ్ అశ్విన్ సృష్టించబోయే ప్రపంచం ఎలా ఉంటుందనేది అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. మహాభారతాన్ని టచ్ చేస్తూ కల్కితో అద్భుతం చేసేలా ఉన్నాడు నాగి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాగ్ అశ్విన్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అనుకున్న అవుట్పుట్ రావడానికి అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తూనే ఉంది. అందుకే షూటింగ్ కన్నా ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో గెస్ట్ లిస్ట్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇదే సినిమాకు పీక్స్ అంటే నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నట్లు చాలా రోజులు ప్రచారం జరుగుతూనే ఉంది. ఇది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. అంతేకాదు దుల్కర్ సల్మాన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీళ్ళే కాదు, ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ అనే టాక్ ఉంది. కింగ్ నాగార్జున పేరు కూడా కల్కి లిస్టులో ఉంది. దీంతో అసలు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతు పట్టకుండా ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరి కల్కి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.